ఏ రంగానికి శ్రమలు వస్తున్నాయి, ఎందు నిమిత్తం శ్రమలు వస్తున్నాయి, ఇది క్రీస్తు నిమిత్తమేనా లేకపోతే నువ్వు చేసినటువంటి పొరపాట్లు బట్ట అనేటువంటి విషయం రెండు ఉంటాయి ఇక్కడ. ఏంటమ్మా, కొన్ని మనం చేసినటువంటి వాటి వల్ల మనం శ్రమల పాలైపోతూ ఉంటాం, అవునా కాదా? ఇప్పుడు దేవుని నిమిత్తమే నేను శ్రమ పడుతున్నానా? అసలు శ్రమలే నాకు ఎందుకు వస్తాయి, శ్రమలోనే దేవుడు నన్ను ఎందుకు ఉంచుతాడు అని ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుని ఇల్లై ఉన్నామంట. మనం ఎలా ఉన్నామంట? మనం దేవుని ఇల్లుగా అంటున్నాడు, మరొక చోట దేవుని ఆలయము కూడా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన దేవుని ఇల్లులో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకు? దేవుని ఇల్లై ఉన్నావు కాబట్టి, దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి నీళ్ళు ఎవరు ఉండాలనుకుంటారు? యేసయ్యే ఉంటాడు. అయితే ఈ లోకములో నీవు ఒకటి భావించుకుని